సికింద్రాబాద్ ఒకప్పటి లష్కర్ దాన్నే ఇప్పుడు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని డిమాండ్ మొదలైంది. ఆందోళన కూడా ఉధృతంగా సాగుతోంది. ఈ డిమాండ్కు ప్రజల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు లభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా ఉన్న సికింద్రాబాద్ నగరాన్ని 3 కార్పొరేషన్లను చేయాలనే ప్రతిపాదనతో మల్కాజ్గిరి కార్పొరేషన్లో భాగం కానుంది. ఇది సికింద్రాబాద్ కల్చరల్ ఐడెంటిటీకి దెబ్బ అంటున్నారు లష్కర్ ప్రజలు. సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన సమీకరణ మొదలుపెట్టారు. మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా కల్చర్ అందరూ కలిసిమెలిసి హిందువులు, ముస్లింలు, సిక్కి, సాయి, మరి సర్దార్జీ గారు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి కలివిడిగా ఉండేటువంటి ఈ సికింద్రాబాద్ కల్చర్ని, సికింద్రాబాద్ పేరుని మరి దెబ్బకొట్టాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి డిలిమిటేషన్ చేసేది 150 డివిజన్లు ఉంటే 300 డివిజన్లు చేస్తామని. అది ఎట్లుందంటే ప్రజాపాలన కాదు, ఇది ఒక రాక్షస పాలన, రాజ్యం మాదిరి మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని. ఎవడన్నా 9 రోజులల్లా డీలిమిటేషన్ చేస్తాడు. ఆ గ్రేటర్ హైదరాబాద్ 1,50,00,000 జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో 9 రోజుల డీలిమిటేషన్ అంట. స్టేక్ హోల్డర్స్ అడగలే, ప్రజలను అడగలే, ప్రజాప్రతినిధులు అడగలే, కార్పొరేషన్ నడిపిస్తున్న మేయర్ గారిని కూడా అడగలే. 9 రోజులల్లో గూగుల్ మ్యాప్లు తీసుకొచ్చి మార్కింగ్ చేసి ఇది మార్చేస్తున్నామని చెప్పి మీ తాత జాగిర్ అనుకుంటున్నా మార్చడానికి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం విడ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ లేదు లష్కర్ జిల్లా కార్పొరేషన్ పెట్టే వరకు మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. దీంట్లో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, కలిసి వచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, రెండోది వ్యాపారస్తులు అందరి సహకారం తీసుకొని కార్యక్రమాలని చేపడతాం. పేరుని ఇష్టానుసారం మార్చేస్తూ ఊరుకుంటాం అనుకున్నా. సికింద్రాబాద్ ప్రజలందరినీ కదిలించేస్తాం. మీ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. మా పేరు శాశ్వతంగా ఎట్లయితే 220 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పేరుని శాశ్వతంగా ఆ పేరు ఉండే విధంగా ఈ ప్రభుత్వాన్ని తిరిగి వచ్చే వరకు మా పోరాటం ఆగదు. సికింద్రాబాద్ మీద ఇప్పుడు జరుగుతున్న డిమాండ్ల సంగతి కాసేపు పక్కన పెడితే అసలు లష్కర్ చరిత్ర ఏంటో కొంచెం లోతుల్లోకి వెళ్దాం. నిజానికి సికింద్రాబాద్ ఒకప్పుడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గానే ఉండింది. 1960లో దీనిని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. జీహెచ్ఎంసీ డీసెంట్రలైజ్ చేస్తున్నందున సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని కోరడం సబబే అనిపిస్తుంది. దీని వెనుక రాజకీయాలు ఎలా ఉన్నా సికింద్రాబాద్ నగరం మున్సిపాలిటీగా ఏర్పాటు కావడం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అది కాకతీయుల కాలం. 1496లో సైనిక పోస్ట్, చిన్న గ్రామాల సముదాయంగా ఉన్న గోల్కొండ రాజధానిగా ఎదిగేందుకు 1996లో బీజం పడింది. ఈ ప్రాంతంపై దండెత్తి విధ్వంసం సృష్టించిన బహమనీ సామ్రాజ్యం సుల్తాన్ కూలీని సుబేదార్ గా నియమించింది. పర్షియా నుంచి వచ్చిన ఆయన కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. చూస్తుండగానే గోల్కొండ పట్టణంగా పురోగమించింది. అలా 95 ఏళ్లు కొనసాగింది. ఆ తర్వాత ఏర్పడిందే లష్కర్. మూడో నిజాం సికిందర్ జా తన 30వ ఏట అంటే 1803 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు. 1829లో చనిపోయే వరకు పాలించాడు. అప్పుడు హైదరాబాద్ రెసిడెంట్ గా ఉన్న కెప్టెన్ సిడెన్ హామ్ హుస్సేన్ సాగర్ కి ఇవతల ఉన్న పట్టణానికి సికిందర్ జా పేరు పెట్టాలని భావించి నిజాంను అనుమతి కోరాడు. తన పేరే కాబట్టి ఆయన వెంటనే ఫర్మానా జారీ చేశాడు. అలా ఆయన పేరు ఏర్పడిందే సికింద్రాబాద్. కాలక్రమంలో సికింద్రాబాద్ కి అనేక హంగులు ఏర్పడ్డాయి. పలు సంస్థలు, థియేటర్లు, కార్యాలయాలు వెలిశాయి. పెద్ద నగరంగా మారిపోయింది. ఆ సమయంలోనే ఆంగ్లేయులు సికింద్రాబాద్ క్లబ్ ఏర్పాటు చేశారు. సాధారణ సైనికుడి నుంచి మేజర్ జనరల్ వరకు సభ్యత్వం ఇచ్చారు. కొంతమంది భారతీయ సంపన్నులకు కూడా సభ్యత్వం ఇచ్చారు.
నిజాం నవాబు కుటుంబానికి సన్నిహితుడైన ఒక నవాబుకు సభ్యత్వం ఇవ్వడానికి ఎందుకో నిరాకరించారు. ఇది అవమానంగా భావించిన నవాబులు పోటీగా అప్పట్లో నిజాం క్లబ్ స్థాపించారు. ఇక కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ ఈనాటి గాంధీ హాస్పిటల్ గా మారిపోయింది. మలేరియా క్రిమిని కనిపెట్టిన రోనాల్డ్ రాస్ బ్రిటిష్ ఆర్మీ డాక్టర్ గా సికింద్రాబాద్ లో పనిచేసేవారు. ఈయన పనిచేసిన సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉండేది. ఆ తర్వాత ఆ సంస్థకు రోనాల్డ్ రాస్ పేరే పెట్టారు. అదే సమయంలో అంటే 20వ శతాబ్దం తొలి దశకంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా సర్ విన్స్టన్ చర్చిలో పనిచేశాడు. అప్పట్లో బ్రిటిష్ రెసిడెంట్ ను మీ దేశం నుంచి ఏదైనా మంచి యంత్రం తెచ్చి చూపమని నిజాం కోరాడు. సైకిల్ కు గాలి కొట్టే పంపు తెచ్చి చూపారు. బ్రిటిష్ యాజమాన్యంలో హోటల్ మాంట్ గోమారి ఉండేది. ఆంగ్లేయులు వెళుతూ దాన్ని స్థానిక బట్లర్ కు ఇచ్చి వెళ్లారు. అక్కడ హోటల్ బార్ నడిపారు. ఒకనాడు ప్రఖ్యాత కవి రిచర్డ్ టెంపుల్టన్ ఒకసారి సికింద్రాబాద్ సందర్శించి ఇక్కడి పట్టణాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వచ్చిన సందర్భంగా ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ స్థాపించారు. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి గుడిని సైన్యంలో మేనాలు మోసే ఉద్యోగి సూరి అప్పయ్య కట్టించాడు. బోనాలు జరిగేది ఈ ఆలయంలోనే. మెహబూబ్ కాలేజీ స్థాపన నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పద్మారావు ముదలియర్ పేరు నేటి పద్మారావు నగర్ గా ఏర్పడింది. ఈ కాలేజీలో కొంతకాలం రఘుపతి వెంకటరత్నం నాయుడు పనిచేశారు. నాటి కింగ్స్ వే, నేటి రాష్ట్రపతి రోడ్, ఫ్రెంచ్ రెసిడెంట్ కోసం అబిడ్స్, కోటి మధ్యలోనున్న బ్యాంక్ స్ట్రీట్ లో రుస్తం బార్ ప్రారంభించారు. సిటీలో అదే తొట్టతొలి బార్. అప్పట్లో సికింద్రాబాద్ కు దిగుమతి చేసుకున్న వస్తువులపై కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో వాణిజ్యం చాలా లాభదాయకంగా మారింది. రెజిమెంటల్ బజార్, జనరల్ బజార్ వంటి వివిధ కొత్త మార్కెట్లు ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఆనంద్ థియేటర్, పాస్పోర్ట్ ఆఫీస్, చిరాన్ ఫోర్ట్, అమెరికన్ ఎంబసీ, జనరల్ బజార్, జింకానా గ్రౌండ్స్, పెరేడ్ గ్రౌండ్స్, గణపతి ఆలయం, మోండా మార్కెట్, గడియారం స్తంభం, ప్యాట్నీ, పారడైజ్ హోటళ్లు, బ్లూసీ, ఆల్ఫా, కంటోన్మెంట్, ఎయిర్పోర్ట్, సంగీత్ థియేటర్ వచ్చాయి. పాపులర్ చర్చిలు ఎన్నో సికింద్రాబాద్ లోనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పుడు లేవు. సికింద్రాబాద్ 1806లో బ్రిటిష్ కంటోన్మెంట్ గా స్థాపితమైంది. ఇది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే భాగమై హైదరాబాద్ జంట నగరంగా కొనసాగుతుంది.